హలో వెల్కమ్ టు డేట్ లైన్. భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సంబరం జరగబోతున్నది. ఈ రజతోత్సవం ఏ రాజకీయ పక్షమైనా ఏ సంస్థ అయినా రజతోత్సవాలు జరుపుకునేది 25 సంవత్సరాలు పూర్తయినాక. భారత రాష్ట్ర సమితి మాత్రం 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టగానే ఈ సంబరాలు చేసుకోబోతున్నది. బహుశా ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చే సంవత్సర కాలం పాటు సంబరాలు కొనసాగుతాయని ప్రకటిస్తారేమో చూడాలి. నిజానికి 16 మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకు కేసీఆర్ బహిరంగ సభల్లో ఎప్పుడు మాట్లాడలేదు. చాలా తక్కువ సందర్భాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాల్లో లేదా పార్టీ ముఖ్యుల సమావేశాల్లో మాట్లాడినట్టు చూసినాం. కానీ ఈ 16 మాసాల కాలంలో ఆయన బహిరంగ వేదికల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ప్రజలను ఉద్దేశించి మాట్లాడింది లేదు. అందుకే ఆయన చేయబోయే ప్రసంగం మీద ఇవాళ అందరికీ ఆసక్తి ఏర్పడినది. ఏం మాట్లాడతారు ఆయన? ఇప్పటిదాకా ఈ 16 మాసాలు ఆయనకు సంబంధించిన ఆయన పార్టీకి సంబంధించిన ముఖ్యులు కేటీ రామారావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇటీవలి కాలంలో జైలు నుండి విడుదలైన తర్వాత కవిత గారు కావచ్చు, తిరిగి ప్రజల్లో తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, పార్టీ గురించి పనిచేస్తూ ఉన్నారు, పార్టీ కోసం పోరాటాలు చేస్తున్నారు. కానీ అధినేత కేసీఆర్, ఎందుకంటే కేసీఆర్కి ఒక ప్రత్యేకత ఉన్నది. ఉప ప్రాంతీయ ఉద్యమ శక్తిగా ప్రారంభమై 2001లో దాదాపు 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకొని కొద్ది మాసాలు తక్కువ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాలమంతా కూడా కేసీఆర్ పరిపాలనా దక్షతతో పాటు ఆయన వాగ్ధాటి, ఆయన ప్రజల్ని తన ప్రసంగం ద్వారా ఆకట్టుకునే తీరు మాత్రం అది చాలా తక్కువ మందికి ఉంటుంది. దానికి ఒక ప్రాంతీయ శక్తి, ఒక ప్రయోజనం కోసం ఏర్పడిన ప్రాంతీయ శక్తి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందడం, దాన్ని జాతీయ రాజకీయ పార్టీగా మార్చుకోవడం, జాతీయ రాజకీయాల్లోకి పోవాలని ఆలోచన చేయడం, ఇటువంటి ప్రాంతీయ పార్టీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ దేశంలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగినన్ని పార్టీలు ఉండొచ్చు. అయితే ఇవాళ ఆ పార్టీలతో పోలిక అనవసరం. కానీ భారత రాష్ట్ర సమితి భవిష్యత్ ఏమిటి అనే చర్చ జరుగుతున్న సమయంలో ఈ రజతోత్సవ సభ జరుగుతూ ఉన్నది. కేసీఆర్ ఏం మాట్లాడతారో వినాలి, ఆయన ఏం దిశానిర్దేశం చేస్తారనేది. సరే, జన సమీకరణ అనేది ఇవాళ ఏ రాజకీయ పక్షమైనా జన సమీకరణ చేస్తూనే ఉంది. వనరులు సమృద్ధిగా ఉన్న రాజకీయ పక్షాలకు జన సమీకరణ అనేది సమస్యే కాదు. ఇప్పుడు పాత కరీంనగర్ జిల్లాలోని, ప్రస్తుత హనంకొండ జిల్లాలో ఉన్న ఎలకతుర్తి నియోజకవర్గంలో జరగబోతున్న ఈ బహిరంగ సభలో జనం లక్షలాదిగా రావడం అనేదాన్ని మనమేం కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా లక్షలాదిగా జనం తరలిస్తారు వాటిని. 16 మాసాల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా సాధించుకోలేకపోయిన భారత రాష్ట్ర సమితి ఆ తర్వాత జరుగుతున్న మండలి ఎన్నికల్లో స్థానిక సంస్థల ద్వారా కావచ్చు, గ్రాడ్యుయేట్ల ద్వారా కావచ్చు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ద్వారా కావచ్చు, జరుగుతున్న ఎన్నికల్లో పోటీ కూడా చేయలేని పరిస్థితి నుంచి బయటపడి పుంజుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికి అవసరమైన శక్తిని కూడగట్టుకునే విధంగా కేసీఆర్ ఉపన్యాసం ఉంటుందా, దిశానిర్దేశం ఉంటుందా, శ్రేణులకు చూడాలి. దీనికి సంబంధించే మన తెలంగాణలో డేట్ లైన్ చదవండి.